ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 31వ తారీఖు. ముందుగా ఏడియర్స్ సెంటిమెంట్ అనేది చూసుకుంటే అన్నీ కూడాను న్యూట్రల్గా టు పాజిటివ్గా అనిపిస్తున్నాయి. అదేవిధంగా మన ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అంటే ఎనర్జీ సెక్టార్లో హెవీ సెల్లింగ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో దాని తర్వాత ఐటీ సెక్టర్ అండ్ పిఎస్యూ బ్యాంకులో కొద్దిగా రికవరీ ఉంది. ఎస్పెషల్లీ ఐటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆల్ టుగెదర్ మనకి చెప్పుకోదగ్గ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, టుడే ఏంటంటే మనకి ఈ డేటా అనేది రిలీజ్ చేయబోతుంది. ఎస్పెషల్లీ ఇండియా నుంచి మనకి ఆర్బీఐ మానిటరీ అండ్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ అనేది 5 o'clock వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత సిబి కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇది 8:30కి. ఎస్టర్డే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు ఫ్రెండ్స్ డేటా సంబంధించి మనకి. అదేవిధంగా టెక్నికల్ సమరీ అనేది చూసుకున్నట్టయితే మనకి డైలీలో నిఫ్టీ బ్యాంక్ స్టిల్ స్ట్రాంగ్ సెల్ని సజెస్ట్ చేస్తుంది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 50 కూడా స్ట్రాంగ్ సెల్ని అయితే సజెస్ట్ చేస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక చూడండి, ఇక్కడ మనం చూస్తే ఎఫ్ఐఎస్ లాంగ్ పొజిషన్ ఉంది, క్లయింట్ షార్ట్ పొజిషన్ ఉంది, అండ్ ప్రొప్రైటరీ డిఐఎస్ లాంగ్ పొజిషన్ బిల్డప్ అనేది చేశారు. అదేవిధంగా బ్యాన్ లిస్ట్లో అంబుజా సిమెంట్ అనేది మనకు కనిపిస్తుంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. నెక్స్ట్ అదాని పోర్ట్స్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా రిజల్ట్స్ విషయానికి వస్తే ఈరోజు ఈ కంపెనీస్ అన్నీ కూడా రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో వీటిల్లో మేబీ వోల్టైల్ అనేది ఉండొచ్చు. ఒకసారి మేబీ పాస్ చేసి స్క్రీన్ షాట్ అనేది కూడా తీసుకోండి. ఇకపోతే ఫ్రెండ్స్, ముందుగానే మనకి ఈ యొక్క బడ్జెట్కి సంబంధించిన డేటా అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. లాస్ట్ 2 days నుంచి మార్కెట్స్ అనేవి హెవీ వోల్టైల్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనకి జనవరి 27th దగ్గర 6,000 కోట్లు ఎఫ్ఐఎస్ అయితే సెల్ చేసినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా జనవరి 30 నిన్నటి రోజున 6,792 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు కనిపిస్తుంది. సో వాళ్ళు సెల్ చేస్తున్నారు, డిఐఎస్ ఏమో బై చేస్తున్నారు. ఇక్కడ 4,252 కోట్లు జనవరి 27th బై చేశారు. అదేవిధంగా జనవరి 30th వచ్చేసరికి ఫ్రెండ్స్ దగ్గర 5,500 కోట్లు వీళ్ళు ఏంటంటే బై చేయటం అనేది కనిపిస్తుంది. సో ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్గా సెల్ చేసుకుంటున్నారు, వెదర్ ఇట్ ఈస్ బడ్జెట్ ఏదన్నా కానీ. డిఐఎస్ మాత్రం కంటిన్యూస్గా బై చేస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నెట్ చూసుకున్నట్టయితే నిన్నటి రోజున 1,280 కోట్లు క్యాష్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది మనం చూస్తే ఫ్రెండ్స్ 18,000 దగ్గర హెవీగా కాల్ సెల్లింగ్ అయితే చేస్తున్నారు. కొద్దిగా దూరంగా 19,000 దగ్గర కాల్ అయితే సెల్లింగ్ చేస్తున్నారు. దాని తర్వాత 18,500 అయితే కాల్ సెల్ చేస్తున్నారు. హెవీగా కాల్స్ అయితే సెల్లింగ్ జరుగుతున్నాయి. మార్కెట్లో ఒక ఎక్స్పెక్టేషన్ ఏంటంటే డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బట్ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ బడ్జెట్లో ఏదన్నా మంచి ఇన్ఫర్మేషన్ అండ్ ట్రేడర్స్కి కానీ ఇన్వెస్టర్కి కానీ సపోర్ట్ చేస్తూ ఎటువంటి కామెంట్ వచ్చినా సరే ఇవన్నీ కూడా ఏంటంటే తారుమారు అవుతాయి. సో ఈ డేటా అనేది ప్రస్తుతానికి ఏంటంటే మనం వ్యాలిడేట్ చేయొద్దు, ఎందుకంటే ఈవెంట్ అనేది ఉంది కాబట్టి దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ ప్రస్తుతానికి ఎస్జిఎక్స్ నిఫ్టీ కొద్దిగా పాస్ అయితే తీసుకుంది. ప్రీవియస్గా ఏదైతే ఉందో ఈ యొక్క లెవెల్ దగ్గర కొద్దిగా సపోర్ట్ తీసుకుంటుంది 17,600 దగ్గర. బేస్డ్ ఆన్ ద కరెంట్ ప్రైస్ ఏంటంటే మనకి 17,700 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది కొద్దిగా టెంపరీ పాస్ అయితే కనిపిస్తుంది. డిప్ అయితే చేసింది కానీ 17,450-500 దాకా, అక్కడి నుంచి కొద్దిగా పాస్ అయితే కనిపిస్తుంది. సో 17,775 ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది ఎస్జిఎక్స్ నిఫ్టీ. మనది ఎక్కడ క్లోజ్ అయిందంటే ఫ్రెండ్స్ మనకి 17,650 దగ్గర క్లోజ్ అయింది. సో దగ్గర మనకి ఈ యొక్క 50 అంటే 700 125 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడింగ్ అనేది కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనం ఆ గ్యాప్ అప్ అనేది మార్కెట్లో ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. అండ్ మోరోవర్ ఏంటంటే ఒక స్మాల్ ఇన్పుట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ ప్రీమియమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఒకవేళ రేపు ఈవెంట్ న్యూట్రల్గా ఒకసారి పైకి ఒకసారి కిందకి మార్కెట్ అనేది ట్రావెల్ చేసిందంటే ఈ యొక్క ప్రీమియమ్స్ దగ్గర 90% 80% కూడా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. దిస్ ఈజ్ మై ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.